అంటే లేనిపోని ఫుజూల్గా అంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి బీసీసీ అని చెప్పి ఎస్సీ ఎస్టీ అని చెప్పి ఏమేమో అలా ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చి ఆ పోస్టులను అలాగే వదిలేశారు. మీరు మళ్ళీ అది వదులుతారా? 100% తల్లి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయాలనేది మా లక్ష్యం తల్లి. ఇట్ ఈస్ అవర్ ఎజెండా. అది హామీ ఇచ్చాం, దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాలెట్ లో నుంచి కొన్ని చాలా బాధతో రాసే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్న. పి గౌతమి, సుజాత, పద్మ, సుమతి. సార్, నాకు పేరెంట్స్ లేరు, నాకు సొంత ఇంటి కల నెరవేరాలి. నేను ఒక నిరుద్యోగిని, నాకు సొంత ఇంటి కల నెరవేరాలి. అసలు సొంత ఇల్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది, మనం ఎలా చేయబోతున్నాం? ఒకసారి మీ మాటల్లో. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ దేశాన్ని కొన్ని విషయాలు ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన సింగపూర్కి వెళ్ళినప్పుడు అక్కడున్న నిరుపేద కుటుంబాలకి ప్రభుత్వం ఇల్లు ఎట్లా కడుతుందో చూశారు. అది చూసిన తర్వాత మాజీ మంత్రివర్యులు నారాయణ గారిని అక్కడ పంపించి, నారాయణ గారు మీరు తెలుసుకోండి అని చెప్పారు. అక్కడ ప్రాజెక్టులు చూసి తిరిగి వచ్చి షేర్ వాల్ టెక్నాలజీతో, అంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఏ టెక్నాలజీ అయితే వాడతారో ఆ టెక్నాలజీతో క్వాలిటేటివ్ హౌస్ కట్టాలనే లక్ష్యంతో ఆనాడు మేము ఆ ప్రయాణం ప్రారంభించాం. మీరు చూస్తే గ్రేడ్ ఏ టైల్స్ వేసాం. కిచెన్ లో మీరు చూస్తే గ్రనైట్ టాప్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, మెయిన్ డోర్ టీక్ డోర్ వేసాం. యూపీవీసీ కిటికీలు ఏర్పాటు చేశాం. షెల్వింగ్ కావాలంటే కూడా అది కూడా ప్రీ కాస్ట్ లోనే ఏర్పాటు చేశాం. ఏదో నిరుపేద కుటుంబాలకి ఏదో ఇస్తున్నాం ఇల్లు, మాకు కావాల్సిన రంగులు వేసుకుందాం అని అనుకోలే, లేదంటే పసుపు రంగు వేయాలని మేనాడు అనుకోలే. అక్కడున్న కమ్యూనిటీతో కూర్చుని మీకే రంగు కావాలి మీరు చెప్పండి, ఒక 10 శాంపిల్స్ వేసాం, ఆ రంగులే మీ ఇంటికి వేస్తామని కూడా చెప్పాం. అదొక టౌన్షిప్ లాగా క్రియేట్ చేశాం. పార్క్, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఒక చిన్న కళ్యాణ మండపం, అంటే కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఏదో వాటర్ డ్రైన్ అంతే కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆనాడు ఏర్పాటు చేశాం. సో ప్రతి వ్యక్తి కళ సొంత ఇల్లు, ఆ కళ నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉంది. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రతి నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించి ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం పొత్తులో ఉన్నాం. ఇంకా మన ప్రభుత్వం ఒక నెలలో వస్తాం అనివార్యం. తప్పనిసరిగా నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తాం. గతంలో నెల్లూరు పట్టణానికి 43,000 ఇల్లు కేటాయించాం. ఆ ఇల్లు పూర్తి చేసి తాళాలు అందిస్తే నా అంచనా ప్రకారం నెల్లూరులో ఒక నిరుపేద కుటుంబంకి సొంత ఇల్లు లేకుండా ఉండదు, అందరికీ కల్పించవచ్చు. ఆ లక్ష్యంతో మేము పనిచేసాం, ఆ లక్ష్యం మేము తీరుస్తాం. సొంత ఇల్లు కావాలి అనుకున్న కళ చాలా మందికి ఉంది. ఇక్కడ మన ఒక పర్సన్ ఉన్నారు, దాని నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. హాయ్ అన్న, యామ్ ఆడిబుల్? ఎస్ అన్న, నా పేరు నజమ్ మొహమ్మద్ అన్న. నేను ఇక్కడ 2010 to 2014 క్యూబా కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను. బిఫోర్ టు దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ నేను ఇక్కడ విఆర్ హై స్కూల్లో చదువుకున్నాను అన్న. ఇక్కడ విఆర్ హై స్కూల్లో లైక్ ఇక్కడ చాలా మంది ఉండొచ్చు నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ అంతా. సో అన్న, ఈ స్కూల్ చాలా చాలా అంటే చాలా చరిత్ర కలిగిన స్కూల్ అన్న. ఈ స్కూల్ కి బ్యాక్ సైడ్ మన నారాయణ సార్ మన ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్ కోసం అంటూ ఏం ₹1 కట్టాల్సిన అవసరం లేదన్న. ఎవరికైతే 10th క్లాస్ లో మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఎవరైతే 10 out of 10, 9.8 ఇలాంటి గ్రేడ్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ, ₹1 ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళ కోసం వెనకాల కట్టారన్న. మీరు ఒక్కసారి, మీకు ఒకవేళ టైం ఉంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి అన్న, అది చాలా చాలా బాగుంటది అన్న. ఐ హావ్ టు తమ్ముడు, మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ విజిట్ చేయాలంటే టైం అయిపోయింది. పాదయాత్రలో చేశాను అది. మీరు ఐఎమ్ కమింగ్ టు ద క్వశ్చన్ అన్న. మీరు నాడు నేడు అంటున్నారు, నేను ప్రశంసించాలి లేదంటే విమర్శించాలి అని కాదన్న. అందరికి మనం ఒక ఆదర్శంలా ఉండాలి అని కొన్ని పాయింట్స్ షేర్ చేయాలి. ఇక్కడ మీ ప్రశ్న ఏంటమ్మా? అన్న, ఈ స్కూల్ మూతబడిపోయిందన్న. విఆర్సి స్కూల్ చాలా చరిత్ర కలిగిన స్కూల్ అన్న. ఆ స్కూల్ మూతబడిపోయిందన్న. ఎంతో మందికి చదువు చెప్పిన స్కూల్ అన్న ఇది, కానీ ఆ స్కూల్ మూతబడిపోయిందన్న. ఆ స్కూల్ ని మీరు రీఓపెన్ చేయించేస్తారా? తమ్ముడు, ముందలా స్కూల్ గురించి మొదటిసారి నేను తెలుసుకున్నా. నేను వివరాలన్నీ సేకరించిన తర్వాత దానిపై నేను స్పందిస్తాను. ఓకే అన్న. సెకండ్, ఎందుకు మూసిపోయింది, కారణం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాల్సిన బాధ్యత నాపైంది. లెట్ మీ ఫైండ్ అవుట్.
వెనకాల మా నేను ఎవరికైతే పెట్టారో అది కూడా చేయండి. ఇంకోటి, నెల్లూరులో ఒక సూపర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు నారాయణ సార్, కానీ అది ఆగిపోయింది కంప్లీట్ గా. అందరికి చెట్లు ఇచ్చి, లైక్ యూత్ కి, మేము ఇక్కడ క్రికెట్ ఆడతామన్నా, మేము ఇక్కడ ఈ గ్రౌండ్ క్రికెటర్స్ కి చాలా ఫేమస్ అన్న. క్రికెటర్స్, బాస్కెట్బాల్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి చాలా ఫేమస్ అన్న. క్వశ్చన్ ఏంటమ్మా? నా క్వశ్చన్ అదన్నా, ఈ గ్రౌండ్ కి స్టాండర్డ్ గా క్రికెట్ ఆడుకునే వాళ్ళకి కానీ, వాకింగ్ వాళ్ళకి కానీ, ఏది పడితే కమర్షియల్ పర్పస్ కి ఎక్కువగా ఈ గ్రౌండ్ ఇదైపోతా ఉందన్న. అలా కాకుండా ఈ గ్రౌండ్ ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కి ఫుల్ గా మీరు దాన్ని ప్రోత్సహించేటట్టు చూడండి అన్న. ఇంకా ఇది నా లాస్ట్, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయన్న ప్లీజ్. వేరే వాళ్ళకి అవకాశం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. అందరూ మీరు చెప్తున్నారు ఫీ రియంబర్స్మెంట్ ఇది అది అని చెప్పి, ఫీ రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేయండి అన్న, కాదన్న. బట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి ఫీ రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేయండి అన్న. అండ్ నేను ఇక్కడ ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశానన్న, దెవినా టెక్నాలజీస్. అందరూ అనుకుంటా ఉండొచ్చు అన్న, ఇలా మైక్ ఇస్తే స్క్రిప్టెడ్ ఉంటుంది అని చెప్పి. యూ కెన్ గో అండ్ గూగుల్ మీ హూ ఇస్ నజమ్ మొహమ్మద్ ఇన్ నెల్లూరు అని, యూ కెన్ ఫైండ్ మీ దేర్. నేను ఇక్కడ అరౌండ్ 50 మెంబర్స్ నాతో పాటు క్రికెట్ ఆడుకునే వాళ్ళకే అన్న, వాళ్ళందరినీ నేను ట్రైన్ చేసుకున్నాను. నాకు ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదన్నా. నేను 2010 to 2014 చదివాను. 2014 to 2018 నేను స్ట్రగుల్ అయ్యాను. 2018 నుంచి 2021 దాకా నేను ఏదేదో చేసి ఫైనల్లీ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశానన్న. ఆల్మోస్ట్ 50 మెంబర్స్ లో 35 మెంబర్స్ ఒక్కరు కూడా బయట వాళ్ళు కాదన్న, అందరూ ఇక్కడ నాతో పాటు క్రికెట్ ఆడిన వాళ్ళు, గ్రేడ్స్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకుని ట్రైన్ చేసుకుని వాళ్ళని నేను చేశానన్న. బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నా క్లయింట్ నన్ను ప్రాపర్ స్క్రీనింగ్ జరగలేదు, మళ్ళీ స్క్రీనింగ్ చేయండి, మళ్ళీ ఇది చేయండి అని చెప్పి నా కంపెనీని బెంగళూరు మార్క్ ఉన్నంత వరకు వదలలేదన్న. బెంగళూరుకి మూవ్ చేసి నేను బెంగళూరులో ఎంఎన్సీలో నాకు ఇక్కడ ఒక కోవర్కింగ్ స్పేస్ ఉంది అని చూపిస్తే గానీ నాకు మళ్ళీ ప్రాజెక్ట్ రాలేదన్న. కంపెనీని నేను వదులుకోవాల్సి వచ్చింది. అప్గ్రేడ్ చేయాలి, 100 సాఫ్ట్ స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి. 110%. నో, నాకు హ్యాబిట్ బెటర్, నా డిఫరెంట్ వ్యూ. నా వ్యూ ఏంటంటే, ముందల కేజీ నుంచి పీజీ వరకు కరికులం, తమ్ముడు కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేయాలి, బలోపేతం చేయాలి. సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వాల్సిన అవసరం మన పైన ఉంది. నో, అందరికీ చేయాలి. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సాఫ్ట్ స్కిల్స్. ఇట్ కుడ్ బి ఇంగ్లీష్ స్పీకింగ్, ఇట్ కుడ్ బి హౌ టు అపియర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ, ఇవన్నీ మీకు తెలుసు. ఆ సాఫ్ట్ స్కిల్స్ అప్గ్రేడ్ చేయాలి, ఎక్స్పోజర్ క్రియేట్ చేయాలి. అది చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో అదే లక్ష్యంతో మేము పనిచేసాం, అది మేము చేస్తాం. అది నేను వివరాలు కనుక్కొని చెప్తాను అన్న. ఇంకా టైం ఇస్తే మీరు ఒక 2 గంటలు మాట్లాడేటట్టున్నారు. విల్ కంక్లూడ్ అన్న. లెట్స్ వెల్కమ్. ఇప్పుడు వేదిక పైకి నారాయణ్ మాస్టర్ గారిని, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రావాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. నెల్లూరు రూరల్ శ్రీధరని కూడా వేదిక పైకి రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఒక్కసారి అందరూ వాళ్ళ పవర్ చూపించండి అన్న. ప్రభాకర్ అన్న, నారాయణ మాస్టర్ గారి గురించి నేనేం చెప్పాల్సిన అవసరంలా. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని దాంట్లో వెనకాల నారాయణ మాస్టర్ గారు ఉన్నారు. అద్భుతమైన టీచర్. నాకు క్యాల్కులస్ నేర్పించారు గురువు గారు. నెల్లూరుని ఎలా అభివృద్ధి చేశారో నాకన్నా మీకే బాగా తెలుసు. మొన్న చాలా నారో మెజారిటీతో ఓడిపోయారు. భారీ మెజారిటీతో నారాయణ మాస్టర్ గారిని గెలిపించండి. రేపు మంగళగిరి పట్టణం, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్ ఇద్దరం పోటీపడి అభివృద్ధి చేస్తాం. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. గురువు గారు వైకాపాలో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ అన్ అడ్మైరర్. అన్నగారితో నేను పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడా. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కంపడినాయి. ఆయన సొంత నిధులతో గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఆయన కూడా ఏకంగా ఆయన రాజ్యసభ నిధులు తీసుకొచ్చి ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఈ ప్రభుత్వ విధానం నచ్చగా ఈ ప్రభుత్వంతో మనం కొనసాగితే, నేను చెప్పాను 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లయితే పక్క రాష్ట్రంకి వెళ్ళిందో అలానే అనేక పోతాయి. మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని అన్నగారు వచ్చారు. ఈ రోజు